ధర్మశ్రీ గారు, టీడీపీ జనసేన ఖచ్చితంగా గెలవబోతున్నాయని నమ్మారు కాబట్టి, వాతావరణం అలా ఉంది కాబట్టి ప్రశాంత్ కిషోర్ మరింత సలహాలు ఇవ్వడానికి, మరింత సహాయపడడానికి వచ్చారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసి తప్పు చేశానని ఆయన ఇప్పుడు అర్థం చేసుకున్నారు అంటున్నారు శ్రీకాంత్ గారు. ఇప్పుడు ఛానల్లో ఉన్నటువంటి 10 టీవీ ప్రేక్షకులకు, పెద్దలకు అందరికీ నమస్కారం అండి. నమస్తే. ఒక మాట చెప్తున్నాను సతీష్. ఇక్కడ ఆ రోజు ఈ పీకే ప్రశాంత్ కిషోర్ గురించి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గాని, మీకు విజువల్స్ కూడా పంపిస్తాను చూడండి. బీహార్ డెకాయిట్ బీకే అనే బీడీ అని పెట్టి, పీకే కాదు ఆయన బీడీ అని ఒకడు, కాదు ఆయన కేడీ అని ఒకడు, ఆయన రౌడీ అని ఒకరు, రకరకాలుగా చంద్రబాబు నాయుడు నోటితో స్వయంగా మాట్లాడినటువంటి మాటలు. ఆ రోజు గరుడ పురాణం సినిమా హీరో శివాజీ గరుడ పురాణం వ్యూహకర్త కూడా పీకేనే. వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేయించింది. ఆ హత్యలో భాగంగా రాజకీయ లబ్ధి కోసం సలహా ఇచ్చి వ్యూహం చేసి ఆయన మర్డర్ చేసింది కూడా ఈయన ఆర్డర్ తోటే అని స్వయాన ఇదే లోకేష్ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో శాసన మండలిలో కూడా మాట్లాడినటువంటి సంగతి. ఇక్కడ క్లియర్ గా బయట చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడినటువంటి మాటలు. ఒక వ్యూహకర్త ఎవరినో పీకేని ప్రశాంత్ కిషోర్ తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ అమాంతంగా అధికారంలోకి వచ్చేస్తుందట అని చెప్పి, వివేకానంద హత్య గురించి కానీ, లేదు వైజాగ్ కోడికెత్తి గురించి కానీ, ఇవన్నీ కూడా ఈ పీకే ఇచ్చాడు. అంచేత పీకే అనేటువంటి వాడు చాలా వరస్ట్. ఆ పీకే అనేటువంటి వాడు వ్యూహకర్త కాదు. ఇదేంటంటే వీళ్ళకి ఏంటంటే రౌడీ మోకతో, రౌడీ ఆలోచనతో పెడుతున్నటువంటి బీడీ అంటే బీహార్ డెకాయిట్ అన్నమాట. బీడీ అంచేత నథింగ్ బట్ కేడీ అని చెప్పినటువంటి చంద్రబాబు అంటే ఆ రోజు ప్రశాంత్ కిషోర్ ఆయన స్ట్రాటజిస్ట్, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అని చాలా మంది దేశంలో చాలా రాష్ట్రాలకు ఇచ్చాడని సంగతి తెలిసి ఒక్కొక్కరితో ఒక్కొక్క సలహా తీసుకుంటే ఆ రోజు వరస్ట్, ఈ రోజు బెస్ట్. ఏంటంటే అది ఆ రోజు వరస్ట్ అయినా ఈ రోజు ఈయనకి ఎలా బెస్ట్ అయిపోయాడు? పైపెట్టి లోకేష్ స్వయంగా గన్నవరం ఎయిర్పోర్ట్ కి వెళ్ళి రిసీవింగ్ చేసుకుని తీసుకొస్తే వీళ్ళు ఎంత గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి తెలుగుదేశానికని తేటతలం అవుతుంది. అంటే వైఎస్ఆర్సీపీని ఎదుర్కోలేక జనరంజకమైనటువంటి పరిపాలన అందిస్తూ జన హృదయాల్లో జననేతగా ఈరోజు కొలువై ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కీర్తిని, జగన్మోహన్ రెడ్డి తాలూకు స్ఫూర్తిని వీళ్ళు తట్టుకోలేక ఇప్పుడు ఎట్లా అని చెప్పేసి ఏంటంటే 2000 కోట్లకి మళ్ళీ బేరం పెట్టుకుని ఆయన రప్పించుకొని ఆయనతో మంతనాలు జరుపుకున్నాడు. తప్పులేదు, జరుపుకోనండి మేము అంటే మమ్మల్ని ఎదుర్కోలేక ఈ రోజు ఏంటంటే ఇక ఇదే జనసేనలో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అక్కడ పీకే ఉన్నాడు. ఇప్పుడు ఈ పీకే, ఆ పీకే, ఈ పీకే ఏం పీకేస్తారు ఆలోచించండి. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడికెళ్ళా ఒక అద్భుతమైనటువంటి ప్రజాదరణ, ఒక క్రౌడ్ పుల్లర్ గా ఈ రోజు ఎంత జనాలు అందరూ కూడా వస్తున్నారంటే కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానాన్ని మెచ్చి అంతమంది జనాలు వచ్చి ఈ రోజు ఏంటంటే ప్రతిదీ కూడా మేము ధైర్యంగా ధర్మశ్రీ గారు అనే సంకల్పం ఉన్నది కాబట్టి అంటే ధర్మశ్రీ గారు అలాంటి పీకేని తీసుకురావడం ఎందుకు? అదే అంటున్నా ధర్మశ్రీ గారు ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఒక బిజినెస్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్. ఆయన ఎన్నికల వ్యూహం ఏ పార్టీకైనా ఆయన చేపడతారు. ఒకసారి కాంగ్రెస్ తో ఉన్నారు, ఒకసారి మోడీతో ఉన్నారు, అలాగే కొన్ని రాష్ట్రాలు అనేది అపోజిషన్తో ఉన్నారు, పొజిషన్తో ఉన్నారు. అంటే గతంలో మీతో పనిచేసినప్పుడు మేము స్ట్రాటజిస్ట్గా వాడుకున్నామని, ఇప్పుడు వాళ్ళు వాడుకుంటే భయంతో వాడుకుంటున్నారు అనడం కరెక్టేనా? ఇప్పుడు మీరు వాడుకున్నట్టు ఇప్పుడు వాళ్ళు వాడుకుంటున్నారు. ఇక్కడ ఎంతవరకు రాబిన్ శర్మ అని ఆయన ఒక ఆయన రాబిన్ సింగ్ అనుకుంటాను, రాబిన్ శర్మని ఎంతవరకు కూడా వ్యవకర్తగా ఆయన ఏంటంటే ఫెయిల్ అయిపోయిందండి. ఫెయిల్ అయింది, యువకాలం పెట్టారు. అది యువకాలం కాదు, అది ఏలాకోలం అయిపోయింది. ఏలాకోలం అయోమయం సర్వీస్ అంటారు మా ఉత్తరాంధ్రలో. జనరల్ గా ఏదైనా ఒకటి ఇది చేస్తే ఒక నిర్దిష్టమైనటువంటి విధానం లేకపోతే అది ఏలాకోలం అయోమయం సర్వీస్ అంటారు. అలాగే యువకాలం ఏలాకోలం అయింది, ఏలాకోలం అయిపోయింది. ఏదో ఇప్పుడు అన్నారు కదా ఎమ్మెల్సీ శ్రీకాంత్, ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఏం చెప్పారు? ఢిల్లీలో కూర్చొని లాబీ నడిపారు, పాదయాత్ర మధ్యలో ఆపేశారు కదా. 3 నెలలు ఆపేశారు, 3 నెలలు లీవ్ తీసుకొని 3 రోజులు కాదు. చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో, ఆయన జైల్లో ఉన్న సమయంలో
నారా లోకేష్ ఎక్కువ రోజులు ఢిల్లీలో ఉండిపోయారు, ఇక్కడ కేసులకు భయపడి రావట్లేదని మీరు ఆరోపణ చేశారు. కానీ ఆయన ఢిల్లీలో ఉండి నడిపింది ఈ రాజకీయం, ఢిల్లీలో ఉండి ఆయన ఈ వ్యూహాలు రచించారు. ప్రశాంత్ కిషోర్తో 3 సార్లు సమాలోచనలు జరిపారు. ఆయన మీరు తక్కువ అంచనా వేసింది వైసీపీ అంటున్నారు శ్రీకాంత్ గారు. ఇక్కడ ఆయన ఏంటంటే మళ్ళీ ఆయన ఎక్కడ మళ్ళీ వాళ్ళ నాన్నగారితో పాటు ఆయన ఎక్కడ బొక్కలోకి వెళ్ళిపోతారని భయపడిపోయి ఆ ఢిల్లీలో కూర్చొని ఏదో చేశారు. ఇప్పుడు అక్కడ చట్టపరమైనటువంటి దానిలో వాళ్ళు దొరికిపోయారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఆ రోజు జరుగుతున్నటువంటి 5 మినిట్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా దొరికిపోయారు కాబట్టి 3 నెలలు జైలుకి వెళ్ళేది. వంటలు కావాలని తోచేసింది కాదు. కానీ ఆయన ఏంటంటే అక్కడికి వెళ్ళి ఆయన ఎక్కడ అరెస్ట్ చేసేస్తారని భయపడిపోయి వెళ్ళారు. పోనీ అయిపోయింది. కానీ 3 నెలలు ఆగిపోయిన తర్వాత 1 రోజు 2 రోజులు 3 రోజులు సలహాలండి, 10 రోజులండి మాక్సిమం. 10 మంది లాయర్లు వెళ్ళడానికి రోజుకు ఒక లాయర్ చూసినా 10 రోజులండి, 15 రోజులు. 3 నెలల ఆ నాన్న జైలు నుంచి వచ్చే వరకు ఈయన బయట రాలేదు ఢిల్లీ నుంచి. వచ్చిన తర్వాత 3 నెలలు లీవ్ పెట్టుకుని ఇప్పుడైతే 3 రోజులు చేసి పోనీ ఇదేమని చెప్పారు, కుప్పం నుంచి కుర్పం వరకు కూడా పాదయాత్ర చేస్తున్నారు. చేశారా? ఇక్కడ వైజాగ్ బార్డర్ దాటి అక్కడ ఆపేశారు. ఉత్తరాంధ్ర అంతా వెనుకబడతానవా? ఉత్తరాంధ్ర వెనుకబడతానని ఎందుకు మీరు ఏంటంటే అది చూపించారు కదా. ఇక్కడ మాలో ఉన్నటువంటి నిజంగా పాదయాత్ర అంటే పాదయాత్ర పేటెంట్ ఎన్ని అనుకున్నా, ప్రజా సంకల్ప పాదయాత్ర కానీ ప్రజా ప్రస్థాన పాదయాత్ర కానీ రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి చెల్లింది, వీళ్ళకి లేదు. వీళ్ళు ఏంటంటే రాజకీయ లబ్ధి కోసం యువకాలం పెట్టారు. యువకాలం ఏమైంది? యువకాలం ధర్మశ్రీ గారు గతంలో ప్రశాంత్ కిషోర్ ని బీహార్ డెకాయిట్ అన్నారు. తర్వాత ఈ కోడికత్తి కేసు కానీ ఇవన్నీ కూడా టీడీపీ ఆరోపిస్తుందని మీరు అంటున్నారు. సరే, మీరు అన్నట్టుగా గతంలో ఆరోపణలు చేసిన టీడీపీ మళ్ళీ ప్రశాంత్ కిషోర్ ని దగ్గర చేసుకుంటుందని అనుకుందాం. మరి ప్రశాంత్ కిషోర్ కూడా టీడీపీకి దగ్గర అయ్యారు కదా, అంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా తప్పపడతారా? కాదండి, ఆయన బిజినెస్, ఇప్పుడు ఆయన బిజినెస్ పొలిటికల్ గా ఆయన వ్యూహకర్త, ఆయన సలహాలు ఏవి తీసుకుని ఆయన బిజినెస్ మీరు ఇందాక ఒక మాట మంచి మాట చెప్పారు. ఎందుకంటే బిజినెస్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అని. ఆయన ఏంటంటే ఎవరు రమ్మంటే ఆయనకు వెళ్ళొచ్చు. ఆయన ప్రశాంత్ కిషోర్ తప్పు పట్టలేదు. ప్రశాంత్ కిషోర్ ని వీళ్ళు తప్పు పట్టారు, టీడీపీ వాళ్ళు తప్పు పట్టారు. అడుగుతున్నా, గతంలో మీరు వాడుకున్నారు ఆయన్ని, ఇప్పుడు వీళ్ళు వాడుకుంటున్నారు, తప్పే ఉంది అంటున్నారు. ఎవరికైనా వ్యూహాలు ఇవ్వడానికి సిద్ధం, ఆయన డబ్బులు తీసుకుంటారు, వ్యూహాలు రచిస్తారు. గతంలో మీరు వాడుకున్నారు, ఇప్పుడు వాళ్ళు వాడుకుంటే తప్పే ఉంది. ఇప్పుడు వాళ్ళు వాడుకుంటే ఏదో భయంతో వాడుకుంటున్నారు, మేము అప్పుడు వాడుతుంటే అభయంతో వాడుకున్నాం అంటాం, కరెక్టేనా? అంటే ఇది కరెక్ట్ కదా. మరి అదే నోటుతో ఆయన తప్పు పట్టినటువంటి వాళ్ళు, అదే నోటుతో ఆయనేం వ్యూహకర్త, మమ్మల్ని ఏం పీకుతాడు అని అన్నటువంటి వాడు ఈ రోజు ఆయనకి ఎలా దగ్గర అయిపోయాడని. ఇప్పుడు మేమే పీకే ప్రశాంత్ కిషోర్ వరస్ట్ అని మేము చెప్పలేదు, వాళ్ళు చెప్పారు వరస్ట్ అని. ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి తొత్తు సలహాల వల్ల మా ప్రభుత్వం ఏం పడిపోదు అని అన్నారు. ఏంటంటే కోడికత్తి కేసు ఆయన వ్యూహాన్ని చెప్పి రకరకాల మా మీద బురద జల్లారు. మా మీద బురద జల్లినటువంటి టీడీపీ వాళ్ళు ఇప్పుడు ఆయన అంటే దురద ఎందుకు వచ్చింది, శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు, ఇప్పుడు టీడీపీ దగ్గర చంద్రబాబు నాయుడు దగ్గర ఇద్దరు పీకేలు ఉండే, ఎప్పుడు ఎన్నికలు జరిగినా మాదే విజయం అంటున్నారు. కానీ ఎందుకు అభ్యర్థులు మారుస్తున్నారు? అంత అసంతృప్తి ప్రభుత్వంపై లేనప్పుడు ఎందుకు ఈ మార్పులు చేర్పులను అడుగుతున్నారు? ప్రశాంత్ కిషోర్ రెండు కీలకమైంది. ప్రశాంత్ కిషోర్కి సంబంధించి నిన్న మాజీ మంత్రి పేర్ని నాని మీ పార్టీ నేత చేసిన కామెంటు, మేము చీకొడితే బయటికి వెళ్ళిన వాడిని బతిమాలాడి తెచ్చుకున్నారు అని అన్నారు. అంటే ప్రశాంత్ కిషోర్తో రిలేషన్ వైసీపీకి లేదా? ఇప్పుడు పనిచేస్తున్న రిషి టీం కానీ ఇవన్నీ కూడా ఐపాక్ సంబంధించినవా? ఐపాక్ కి ప్రశాంత్ కిషోర్కి సంబంధం లేదా? రియల్ గా ఒక మాట చెప్తాను. మేము పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా ఎన్నికలప్పుడే ఆ రోజు ఉపయోగించుకున్నాం. తర్వాత ఆయన ఏంటంటే నేను ఇంక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా లేను అని బీహార్ ఎన్నికల కోసం ఆయన పెట్టినటువంటి, బీహార్ లో ఆయన సెపరేట్ గా పార్టీ పెట్టడం, పార్టీ పెట్టేమో అలాగే వెస్ట్ బెంగాల్ లో కూడా నేను పార్టీ పెట్టాను చేయడం, ఆ రాజకీయ దీని మీద ఏంటంటే నేను వీటిలో పాలు పంచుకోలేదంటే వదిలేసాం. మేము మా చీకొట్టడం కదా అక్కడ మేము అక్కడి నుంచి ఆయన లేదు, ఆయన దగ్గర నుంచి ఉన్నటువంటి టీంలు మీరు ఇప్పుడు అన్నారు, ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి చాలా పెద్ద అర్థం వస్తుంది. చీకొట్టడం అంటే నువ్వు వెళ్ళిపో మా దగ్గర ఉండకు అని చెప్పి అర్థం వస్తుంది.
ఎప్పుడైతే ఆయన ఇప్పుడైతే మాకు వదిలేసారు, ఇంకా మాకు మా అవసరం లేదు. మరి మీ సర్వీస్ అవసరం లేనప్పుడు ఆయన ఏంటంటే నేను అందులోంచి తప్పించుకున్నాను అన్నప్పుడు మేము వదిలేసాం. అవి వదిలేసా అన్నప్పుడు మాకు అక్కర్లేదన్న కదా అర్థం, వదిలేసాం. కానీ ఈ రోజు ఆయనకి ఏంటంటే మళ్ళీ రాజకీయంగా ఆయన ఫెయిల్ అయిపోయాడు, పొలిటికల్ పార్టీ పెట్టి ఫెయిల్ అయిపోయాడు, సక్సెస్ అవ్వలేకపోయాడు, మళ్ళీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా రావచ్చు. కానీ ఆ రోజు చీ అన్నటువంటి చంద్రబాబు ఈ రోజు దా అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? నెంబర్ 1. ఇప్పుడు మేము ఎందుకు అన్నామంటే ఈపీకే గానీ, అది లేదంటే పవన్ కళ్యాణ్ గానీ, పవన్ కళ్యాణ్ ఆ పీకే గానీ ఈ పీకే గానీ ఇద్దరు కూడా ఏం పీకుతారని ఎందుకు అంటున్నామంటే, ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ చచ్చిపోయిందండి, కోమాలో ఉంది, ఇంకా వెంటిలేటర్ మీద ఉంది. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వాడిని పైకి రన్ చేయమంటే ఏం చేస్తాడు? అంచేత ఇప్పుడు ఇలాంటి పీకేలు ఎంతమంది గెలిచినా మమ్మల్ని ఏం పీకలేరు అంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ అవి ఐసీలో ఉన్నది. ఐసీలేటర్ వెంటిలేటర్ మీద ఉన్నటువంటి టీడీపీ ఇంకేముంది, ఇప్పటికే సగం లోకేష్ పుణ్యం అని చెప్పి సగం కుళ్ళిపోయింది. ఇంక మిగిలింది ఏంటంటే వీళ్ళు ఇంక అంతా గడిచిపోయిన తర్వాత ఇప్పుడు ఏమో 10K రన్ చేయి, 10K రన్ లో నెంబర్ 1 అవ్వంటే ఏంటవుతుంది? ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ప్రశాంత్ కిషోర్ కూడా ఐపాక్ నుంచి పూర్తిస్థాయిలో డిటాచ్ అవ్వలేదు. అదే ఐపాక్ సంబంధించిన 6-7 బృందాలు దేశంలో చాలామందికి పనిచేస్తున్నాయి. ఇక్కడ ఏపీలో ఆయనకు శిష్యుడిగా ఉన్న రిషి మీకు ఐపాక్ నుంచే మీకు ఆయన స్ట్రాటజిస్ట్గా ఉంటే, ఆయన మరో శిష్యుడు షో టైమ్స్ కన్సల్టెన్సీగా ఉన్న రాబిన్ శర్మ టీము తెలుగుదేశం పార్టీకి చేస్తుంది. ఇప్పుడు ఆయన టీడీపీతో అటాచ్ అయ్యారు ప్రశాంత్ కిషోర్. అంటే అటు ఐపాక్ ఇటు ఐపాక్ ఉంది ఇప్పుడు. ఇక్కడ ఒకటండి, రాబిన్ శర్మ ఫెయిల్ అయిపోయాడు. రాబిన్ శర్మను ఉపయోగించుకొని వాడుకొని ఇంక రాబిన్ శర్మ వాళ్ళు ఏంటంటే మనం యువకాలం ఎంతో ఫోకస్ అవుతుంది అనుకుంటే ఫోకస్ అవ్వలేదు కాదు కదా, ఉన్నటువంటిది ఉన్న ఇమేజ్ డ్యామేజ్ అయింది. అంచేత మనకి మేనేజ్ చేయాలనుకుంటే ఈ రాబిన్ శర్మ కన్నా పీకేనే మనం పెట్టుకుంటే మనం లేదు బాగా ఎదుటోళ్ళు పీకేస్తారు అనుకుంటే ఏం పీకేస్తారా? నేను అందుకే అన్నాను, కోమాలో ఉన్నటువంటి టీడీపీకి ఎంత ఆక్సిజన్ కొట్టినా సరే మళ్ళీ అది 5K రన్ కాదు కదా, 10K రన్ కాదు కదా, 1 రన్ కూడా చేయలేనటువంటి పరిస్థితి. అందుకని ఏంటంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢీకొనలేక ఎప్పుడు ఎన్నికలు జరిగినా వై నాట్ 175 అంటున్నారు, ఎందుకు అభ్యర్థులను మారుస్తున్నారు, ఎమ్మెల్యేలు మారుస్తున్నారు అని అడుగుతున్నారు. అదే ఊహం కాదు, అధికార దాహం కొద్ది ఏంటంటే ఎక్కడ లేనటువంటి ఇంకా మిగిలినటువంటి ఆయా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరి చేత కూడా కొంచెం అమౌంట్ పెంచి తన మూవ్మెంట్ తెప్పిద్దాని అనుకుంటే కామెంట్ కి పరిమితం అవుతారు తప్ప ఎటువంటి అమౌంట్ ప్రజల దగ్గర నుంచి రాదు అని మాత్రం మీకు చెప్పగలను. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇందాక శ్రీకాంత్ చెప్పాడు, ఆ క్యాండిడేట్లు ఎందుకు మారుస్తున్నారంటే మరి ఇక్కడ ఉన్నటువంటి కుప్పంలో ఓడిపోయినట్టు చంద్రబాబు ఏమో కుప్పం అంటున్నాను, చంద్రగిరిలో ఓడిపోయినటువంటి చంద్రబాబు కుప్పంలోకి ఎందుకు వెళ్ళిపోయాడు? ఎందుకు వెళ్ళిపోయాడు? ఒక్కొక్క దగ్గరికి ఒక నియోజకవర్గంలో ఒక వ్యక్తి పనికిరాడు అని అనుకుంటే పరిస్థితిలో ఇంకో దగ్గరికి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఒకళ్ళని మారుస్తారు. అది మార్చడంలో మీరు గెలవాలి కదా. అక్కడ ఉన్నటువంటి దీనిలో పనిచేసిన కొన్ని టార్గెట్లు మాకు 6 నెలల ముందే మా ముఖ్యమంత్రి గారు పెట్టారు. టార్గెట్ ఎవరు రీచ్ అయ్యారో, ప్రధానాన్ని ఎవరు పొందుతున్నారో వాళ్ళకి టికెట్స్ ఉంటాయి లేకపోతే ఉండవని ముందే చెప్పారు. మీరే అన్నారు కదా ఇందాక ప్రశాంత్ కిషోర్ గారిని ఇంట్రడ్యూస్ చేసి బీజేపీని అధికారంలో తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఈ పీకేని మేమేమో మళ్ళీ తీసుకొస్తున్నా ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పాం. మేము ఆ రోజు ఉన్నది ఉన్నట్లే చెప్పాం, లేదు చెప్పలేదు. ఈ రోజు పెట్టారు, ఇది కూడా మంచి సలహాలు ఇచ్చారని అది నిజమని ఒప్పుకుంటున్నాం. కానీ మీరు ఆ రోజు పనికి రాలేనటువంటి వాడు ఈ రోజు పనికి ఎలాగొస్తాడని మీరు భ్రమపడారు.